హలో అండి. నేను ఈరోజు మీకు చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కబాబ్ పౌడర్ మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. అదొక 2 స్పూన్స్ వేసుకోండి. కారము, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా మన టేస్ట్‌కి తగ్గట్టు మనం తీసుకున్న ముక్కలను బట్టి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ దాన్ని ముద్దగా తడుపుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటే మనకు కలర్ బావుంటుంది. అది ముక్కలకి బాగా పట్టించి ఒక బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 2, 3 అవర్స్ వరకు దాన్ని ఫ్రిడ్జ్‌లోంచి తీసిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముక్కలు వేసి లో ఫ్లేమ్‌లో మనం దాన్ని కుక్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకుంటూ మనం ఫ్రై చేస్తే లోపల కూడా ఉడుకుతదనమాట. 50% ఉడికిన తర్వాత దాన్ని తీసి మరలా ఆయిల్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే చికెన్ కబాబ్ మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని మనం ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకొని తింటే చాలా